The Lord be with you and also be with you. అలైకేం షాలోమ్. క్షమ యొక్క ప్రార్థన యొక్క విశిష్టత కుటుంబం యొక్క సంబంధాలలో మనం చూడగలుగుతాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో అక్కడ 6వ అధ్యాయం 4వ వచనం చూస్తాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, ఇది ధర్మమే. మానసిక శాస్త్ర నిపుణుల అనుసారంగా ప్రతి మానవునిలో ఉన్నటువంటి అంతరంగాలు, మనలో ఉన్నటువంటి తమ యొక్క మనస్సాక్షిని, దానిని ఏ విధంగా మనము రూపకల్పన చేస్తే వారు పెరిగి పెద్దవారైన తర్వాత అట్టి రూపకల్పనలోనే తమ యొక్క శేష జీవితాన్ని వారు కొనసాగిస్తారు అన్నది మానసిక శాస్త్ర నిపుణుల యొక్క శాస్త్రీయ నిరూపితమైనటువంటి అభిప్రాయం. దీనిని దృష్టిలో ఉంచుకొని ద్వితీయోపదేశ కాండము క్షమ ప్రార్థన 6వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలలో పిల్లలకు నేర్పించవలసినటువంటి ఆవశ్యకతను అక్కడ మోషే భక్తుడు చాలా ప్రస్ఫుటమైనటువంటి నిబంధన నియమావళి యూదా సమాజానికి వారు అందిస్తూ ఉంటారు. ఇట్టి పిల్లలకు నేర్పించాల్సినటువంటి క్షమ ప్రార్థనలో మిల్లర్ అనేటువంటి బైబిల్ పండితుడు 9 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను పిల్లలకు విశ్వాసానికి నేర్పించడానికి దోహదపడతాయని ఆయన బోధిస్తూ ఉన్నాడు. మిల్లర్ అనుసారంగా the 9 components in teaching faith to children. The first is the family context. క్షమ యొక్క ప్రార్థన ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 7వ వచనంలో instructs parents to teach their children. పిల్లలకు the home is the first school and mother is the first teacher of a child. ఇల్లు బిడ్డలకు ప్రథమమైనటువంటి పాఠశాల అయితే తల్లి పిల్లలకు ప్రథమమైనటువంటి ఆచార్యులు లేదా గురువులు. పిల్లలకు తమ యొక్క జీవితం యొక్క వ్యక్తిత్వాన్ని, విలువలను, విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాలను ప్రప్రథమంగా వారు ఇంటి నుంచే, గృహము నుంచే నేర్చుకుంటూ ఉంటారు. కనుక పిల్లలతో ద నీడ్ అండ్ ద నెసెసిటీ దట్ ఫ్యామిలీ స్పెండ్ క్వాలిటీ టైం టుగెదర్. తల్లి తండ్రులు ప్రతిరోజు పిల్లలతో చాలా నాణ్యమైనటువంటి సమయాన్ని వెచ్చింపబద్ధులై ఉన్నారు. అక్కడే మీ పిల్లవాని యొక్క వ్యక్తిత్వ వికాసానికి పునాది పడుతుంది. రెండవది హియరింగ్ అండ్ రీడింగ్. ద్వితీయోపదేశ కాండము క్షమ ప్రార్థన 6వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ మనం చూస్తాం. హియర్, విను ఇశ్రాయేల్. లెర్నింగ్ హ్యాపెన్స్ త్రూ హియరింగ్. నేర్చుకోవడం అనేది ప్రప్రథమంగా ఎక్కడ ఆరంభమవుతుంది అంటే వినికిడితో ఆరంభమవుతుంది. అందుకే క్షమ ప్రార్థన దేనితో ఆరంభమవుతుందంటే ఇశ్రాయేలు విను. విన్న తర్వాత అండర్స్టాండింగ్ అండ్ లీడ్స్ టు ఒబీడియన్స్. ఆ విన్నటువంటిది అర్థం చేసుకుని విధాత పట్ల, విశ్వనాథుని పట్ల మన యొక్క విధేయతను మనము ప్రదర్శించడానికి అది బీజం వేస్తూ ఉంటుంది. కుటుంబంలో పిల్లలకు కావలసినటువంటి అవకాశాలను కలిగించడం, దేవుని యొక్క లేఖనాన్ని వినిపించడం కుటుంబం యొక్క బాధ్యత అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. కుటుంబ ప్రార్థన, క్రమము తప్పకుండా బైబిల్ని చదవడం, బైబిల్లో ఉన్నటువంటి విషయాలను పిల్లలకు పదే పదే బోధించడం, సండే స్కూల్కు తప్పనిసరిగా పిల్లలు విధిగా హాజరయ్యేలా చూడడం, దేవుని యొక్క లేఖనాలను గురించి చర్చోపచర్చలు కుటుంబంలో చేయడం, ఇవన్నీ కూడా దోహదం చేస్తూ ఉంటాయి. మూడవ గొప్ప సత్యం ఏంటంటే రిమెంబరింగ్. విన్నటువంటి వాక్యాన్ని, లేఖనాన్ని జ్ఞాపకం ఉంచులాగున పిల్లలకు మనము సహాయం చేయాలి. వారు విన్నటువంటి విషయాన్ని పదే పదే సమయము దొరికిన ప్రతిసారి విన్నటువంటి విషయంలో నుంచి అనేకమైనటువంటి చిన్న చిన్న ప్రశ్నలు సంధించడం ద్వారా వారు విన్నటువంటి విషయాన్ని జీవితకాలంలో మర్చిపోకుండా ఉండడానికి సహాయపడుతుంది. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 8 నుంచి 9 వచనాల్లో మనం చూస్తాం. 4వ గొప్ప సత్యం, పిల్లలకు ఇటు విశ్వాసం ప్రబలంగా, పదిలంగా, 10 కాలాల పాటు ఉండేలాగా చేసింది ఏంటంటే ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. సహజంగా పిల్లలకు ఉన్నటువంటి స్వభావం ఏంటి అని అంటే వారు అనేకమైనటువంటి ప్రశ్నలను అడుగుతారు. బాల్యంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా యెరూషలేము మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి శాస్త్రులను, సద్దూకైలను, పరిసయ్యులను వారు ప్రశ్నలు సంధించినటువంటి విషయాన్ని బైబిల్లో మనం చూడగలుగుతాం. పిల్లలకు ఇట్ ఈస్ అన్ ఇన్బోర్న్, ఇన్హెరెంట్ quality or the behavior that we can find in children. They keep on asking questions. వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు దయచేసి వారిని ఖండించకండి.
వారిని అవమానించకండి. పసి హృదయాలు గాయపడే ప్రమాదం ఉన్నది. ప్రశ్నించడం వారి పసితనం యొక్క స్వభావమని గుర్తించండి. తల్లిదండ్రులారా, ప్రశ్నించడానికి వారికి రేకెత్తించండి. వారి ప్రశ్నలకు జవాబు ఇవ్వగలగడానికి ప్రయత్నం చేయండి. దాని విషయం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. 5వది ఏంటంటే ఇట్స్ అ కల్టిక్ కాంటెక్స్ట్, అనగా సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారాల్లో, ఆరాధనలో, ప్రార్థనలలో పిల్లలను తప్పనిసరిగా పాలి భాగస్థుల్నిగా చేయండి. బిహైండ్ వేరియస్ రిచువల్ ట్రెడిషన్స్ లైక్ బ్యాప్టిజమ్స్, కమ్యూనియన్, క్రిస్మస్, ఈస్టర్, పెంటికోస్ట్ డే సెలబ్రేషన్స్, పామ్ సండే, వీటన్నిటిలో తప్పనిసరిగా పిల్లలను ఆరాధనలో పాలి భాగస్థులను కానివ్వండి. ప్రాముఖ్యమైనటువంటి సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఆరాధనలో నుంచి పిల్లలను సండే స్కూల్ అని చెప్పి బయటకు తీసుకొని వెళ్ళకండి. తప్పనిసరిగా వారు అందులో పాలి భాగస్థులై తీరాల్సిందే. 6వ గొప్ప సత్యం ఏంటంటే రెసిటేషన్ అండ్ మెడిటేషన్. ద్వితీయోపదేశకాండము 6 నుంచి 8వ వచనంలో మనం చూసినట్టు విన్నటువంటి వాక్యాన్ని వారు తప్పనిసరిగా పదే పదే వల్లిస్తూ తప్పనిసరిగా దాని మీద ధ్యానం చేయడం వల్ల తగినటువంటి సత్ఫలితాలను మనం పొందగలుగుతూ ఉన్నాం. 7వ గొప్ప సత్యం ఏంటంటే డూయింగ్, అనగా విన్నటువంటి లేఖనాన్ని ఆచరణలోనికి తీసుకుని రావాలి. దీని విషయం మిల్లర్ అనేటువంటి అతను ఏం చేస్తాడనంటే, పిల్లవాడికి నువ్వు ఏదైతే ఇంటికాడ, పాఠశాలలో, సండే స్కూల్లో, దేవాలయంలో వినిపిస్తున్నావో అది ఆచరించేటట్టు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైతింగ్, దశమ భాగం ఇవ్వడం, లేదా దేవునికి మన వంతు కర్తవ్యంగా మనకు దేవుడిచ్చిన దానిలో నుంచి దేవునికి సమర్పించడం. పార్టేకింగ్ ఇన్ కమ్యూనియన్, పరిశుద్ధ సమాభాక్తంలో, సంస్కారంలో నువ్వు పాలు పొందడం. రెండోది బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కమ్యూనిటీ అవుట్రీచ్, దేవుని యొక్క నామమును చేసే ప్రతి కార్యంలో కూడా పిల్లలను పాలి భాగస్థులుగా చేయాలి. 8వది ఏంటంటే మోటివేషన్, పిల్లలను దేవుని యొక్క లేఖనము వైపు వారు విని దాన్ని ఆచరించి దాని విధంగా నడుచుకునే విధంగా వారి లోపల చైతన్యాన్ని నువ్వు కలిగించాలి. 9వ గొప్ప సత్యం ఏంటంటే లర్నింగ్ టు ఫర్ ఫ్యూచర్ క్యాస్ట్రోఫీ, అనగా ప్రతి దైనందిక జీవితంలో వచ్చే ప్రతి విధమైనటువంటి సవాలులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇట్టి క్షమా ప్రార్థన మనకు దోహదపడుతుంది. ఫెయిల్యూర్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. పరిశుద్ధ గ్రంథంలో అది కేవలము విజయ దుందీభవం ఊహించేటువంటి వారి కథలే కాదు. అనేక మంది ప్రజలు బైబిల్లో కూడా ఓడిపోయినారు, పడిపోయినారు. అయితే ఓటమి శాశ్వతం కాదని, పడిపోవడమే నిత్యత్వం కాదని, ఓడిన ప్రతివాడు గెలిచినాడని, పడిన ప్రతివాడు లేచినాడన్నటువంటి సత్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనకు ప్రబోధిస్తుంది. కనుక ఆ వాస్తవికత, ఆ సత్యంలో పిల్లలను మనము బోధించి మనము సిద్ధము చేయాలి. హీబ్రూ షమా, అనగా ఇశ్రాయేలు వినుము, హియర్ ఆర్ లిసన్. దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుని యొక్క స్వరాన్ని ఆలకించగలుగుతున్నావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు దీవించునుగాక. ఆమేన్.